ఒక ఇంట్లోనే సిస్టమేటిక్ లేదు, మీరు చెప్పిన మాటలు వింటే చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటే అక్కడ లేరు. ఈ లూప్లోకి మీరు ఎలా పడ్డారండి అసలు? అసలు మా ఫాదర్ అంటే నన్నే తిడతారు. పెళ్ళికి ముందు జీరో ఎంక్వైరీ అండి. అండ్ మోర్ ఓవర్ మహేష్ ఈజ్ నాట్ లైక్ వాళ్ళ డాడ్ అనేది చాలా గట్ ఫీలింగ్ ఉండేది నాకు. ఆ గట్ ఫీలింగ్స్ కూడా రాంగ్ అవుతాయి అనేది నాకు ఆ తర్వాత అర్థమైంది. లేదా అప్పుడు అతను మంచోడే, అప్పుడైతే అతను ఇలా కాదు. ఇప్పుడు ఈ యాంటీ నేషనల్ లేకపోతే అసలు అంత ఎందుకండి, ఇతను వెనక కొన్ని పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయని నా డౌట్. అంటే ఈ బిజినెస్ కొంతమంది పార్టీ లీడర్స్. సింపుల్ సుధీర్ గారు, సింపుల్. చాలా చాలా మీడియా ఉంది ఆ ఏరియాలో. ఏ మీడియా అయినా ఎప్పుడైనా ఈ విషయాన్ని కవర్ చేసిందా? ఇవన్నీ మీకు ఎలా వచ్చాయి? నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. బట్ స్టెప్ బై స్టెప్ నాకు అప్రోచ్ అయ్యారు సుధీర్ గారు. ఇప్పుడు నేను విక్టిమ్ లిస్ట్ లో జాయిన్ అయ్యా కదా. అవును, విక్టిమ్స్ అందరూ నన్ను గ్రూప్ చేసుకుంటున్నారు. వాళ్ళ విక్టిమ్స్ కి ఒక పెద్ద గ్రూప్ ఉంది. అదే అంటే ఇంట్లో వరకు కొన్ని తెలిసి ఒక విధంగా రియాక్ట్ అయ్యారు, బట్ అవుట్ సైడ్ పీపుల్ నుంచి కూడా ఇటువంటివన్నీ తెలుసుకునేటప్పుడు ఏంటి మీ మనస్తత్వం? ఇంకా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సుధీర్ గారు. ఇప్పుడు వీళ్ళ ఇన్కమ్ నేను 30-40 లక్షలు అనుకున్నాను. రీసెంట్గా ఒక చాలా పెద్ద వ్యక్తి, ఆయనతో మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ ఇన్కమ్ నెలకి ₹1,00,00,000. నెలకి కోటి? నెలకి ₹1,00,00,000 వీళ్ళ ఇన్కమ్. విజయవాడలో ₹1,00,00,000 నెలకి? హనుమాన్ జంక్షన్, అప్పనవీడు. 100%